మార్నింగే లేచి రెడీ అవుతున్నామంటే ఎక్కడికో మీకు తెలిసిపోయింటుంది. ఇంకేం టెంపుల్కి, అందుకే దర్శనం కూడా చేసేసుకున్నాము. రేతాన్ని ఇంకా బయట ముబ్బులు కుమ్ముకొనే ఉన్నాయి. మేమైతే లేచి రెడీ అయిపోయినాం. మా చెల్లెలు కూడా రెడీ అయిపోయింది. ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందో చేసుకుంటుంది తనైతే. ఇంకా హాయ్ చెప్పుకోండి. ఇంకా మా అవ్వ అక్కడ పోయి టిఫిన్ తినాలని టిఫిన్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఓకే బాయ్. గోరెంట్లకు బయలుదేరేస్తే ఇంకా దాని తర్వాత మనకు కూడా వచ్చేస్తుంది. ఇటువంటి మంచిది కూడా మా తాత ఫుల్ వీడియో మొత్తం చేసి బాయేపల్లి ఆట ఎక్కాము. బాయేపల్లి ఆట ఎక్కేసాము. దీంతో 500తో పోతాం. 600 గుడి దర్శనం జరుగుతుంది. మనోళ్ళు ఇట్లా చేస్తారు. హలో అండి, మేము ఇప్పుడు గుడికాడికి వచ్చేసాము. నేను వచ్చి ఇక్కడ తేరు దగ్గర ఉన్నాను. మా తాతలందరూ అన్నాలు తింటాను. చూడండి గుడి మీరు ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే చూడండి, బాగుంది. ఫుల్ వీడియో మాత్రం చూస్తూనే ఉండండి. సరే అండి, బాయ్. ఇంకా గుడికి అయితే బయలుదేరేసాము. అక్కడైతే ఫస్ట్ అడుగు పెట్టినది వెంట్రుక సమాధి అంట, మన గడియం. అక్కడ వెళ్తా అంటే మేము క్యూ చాలా ఉంది, చూస్తూనే ఉండండి. ఇక చూడండి గుడి ఎట్లుందో, బాగుంది కదా. ఆంజనేయ స్వామి గుడి ఉన్నారు, ఎంత బాగుంది చూడండి. గోపురం చూడండి ఎంత బాగుందో. అక్కడైతే క్యూ చాలా ఉంది. మేము ఎట్లా పోవాలంటే ఇంకా తెలియలేదు. మొత్తం ఫుల్ వీడియో చూసానండి. అక్కడ తేరు కూడా ఉంది, భలే ఉంది తేరు బొమ్మలు. నేనైతే ఇక్కడ ఫిక్స్ అయిపోయాను, ఇక్కడ భలే ఉందని. సరే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూస్తూనే ఉండండి. ఇంకా పోదామండి, స్టార్ట్ చేసేస్తున్నాం. నాకైతే గోపురం అయితే భలే నచ్చేసింది. ఈ గుడిని చూస్తేనే ఫస్ట్ అడుగు పెడితేనే గూస్ బంప్స్ వచ్చేసాయి. మీరు కూడా వచ్చి చూడండి, భలే ఉంది ఫ్రెండ్స్ గుడి మాత్రం. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వచ్చేసాము. అక్కడైతే స్వామిని ఊరేగిపిస్తున్నారు. భలే ఉంది ఫ్రెండ్స్ ఊరేగిస్తా అంటే స్వామిని. మాకైతే ఎంత నచ్చిందంటే స్వామి ఎంతగా నచ్చారు. మీరే చూస్తుండండి. మేమైతే క్యూలో పోతున్నాం, మా తాత ముందర పోతున్నారు. చూస్తూనే ఉండండి. నాకైతే ఎవరు వీడియో తీయలేదు. నా అంతగా నేను చేత్తో పట్టుకొని తీసాను. నా తిప్పలు ఎవరికి రాకూడదు అనుకోండి, పర్వాలేదు. చూడండి ఎంత బాగుందో గుడి మాత్రం. పెయింటింగ్కే 1 కోటి రూపాయలైనా ఉంటుంది. క్యూ మాత్రం తిరుపతి అన్నట్లుంది. నాకే తిరుపతి గుడి 2 చూసినట్లుంది గ్యారెంటీగా. అగ్గో స్వామి చూడండి అలా వస్తున్నారు. స్వామిని దర్శనం చేసుకుంటా అంటే ఇంకా అంత అదృష్టం ఎవరికి లేదు. ముక్కోండి అందరూ. సరే అండి, చూస్తూనే ఉండండి వీడియోని. మీరు మంచిగా స్వామి మీ అనుగ్రహంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా ఎక్కువ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట. ఇప్పుడే ఈరోజు కూడా ఒక పెళ్ళి జరుగుతుందా, పెళ్ళి వాళ్ళే ముందర పోతున్నారు. అందుకని స్వామి చూడండి ఎంత బాగున్నాడు. ఆయన గారు ఊరేగింపుకి ఇచ్చారు. ఆయనకు ఉయ్యాలు కూడా ఊపుతారు కాసేపు తర్వాత. ఆ వీడియో కూడా పంపించాను, చూస్తూనే ఉండండి ఫుల్ వీడియో వరకు. థ్యాంక్ యూ. అందరూ అయితే గోవింద గోవింద అంటున్నారు. మేము కూడా అందరం అంటున్నాము. ఆ వాయిస్ అగ్గోండి స్వామిని ఉయ్యాలు ఎంత బాగుందో. స్వామి ఎలా ఉయ్యాలు అంటే ఇంకా లోపల పెళ్లి వాళ్ళు ఉన్నారు. చాలా బాగా నచ్చింది. అవి మా తాత పడింది. అంటే అవి బంగారం అంటే కాదు, దానికి బంగారం గుడి ఎక్కడుందో మీరు నా కామెంట్ అడిగినది నేను చెప్తాను. మామ దగ్గర దేవుడు ఉన్నాడు చూడు అంట.
అన్నా మేము లైన్ లో వస్తున్నాము అయిపోయింది మేము ఆ నుండి వస్తున్నాము మీరు మధ్యలో మేము ఆ బాధ నుండి దర్శనం అంతా అయిపోయింది, బయటకు వచ్చి అంత ప్రసాదాలు తింటాము. ఫుల్ వీడియో పెట్టేసాను. శనేశ్వర స్వామి గుడి అంట చూడండి ఫ్రెండ్స్, మా చెల్లిలాగే కోతి చూడండి ఎంత బాగుందో. శనేశ్వర స్వామి గుడి కాడికి వస్తే ఆ గుడి కాదంటే ఇంకా మంత్రం అంట. ఫస్ట్ టైం కదా, తిక్కమ్మ ఉంటుంది. ఇక్కడ వెళ్తాను అందరము, చూస్తూనే ఉండండి. వచ్చేసినామండి, చూస్తూనే ఉండండి. మేము ఇంకా ఎక్కుతున్నాం మెడికలు. మా తాత ఫస్ట్ ఎక్కుతున్నారు శనేశ్వర స్వామి గుడి కాడికి. శనేశ్వర స్వామి గుడి కాడికి అంటారు కదా, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇది చూసుకొని మెటుకులు ఎక్కాలి. ఫస్ట్ పోయేటప్పుడు 3వ మెటుకు తొక్కాలి, వచ్చేటప్పుడు 3వ మెటుకు తొక్కకూడదని ఆచారము. నేను యూట్యూబ్లో చూశాను. మా అవ్వలు లావు ఉన్నారు కాబట్టి కష్టపడి ఎక్కుతున్నారు. మా తాతయ్య జింగ్ 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 అనుకుని నడుచుకుంటూ పోతున్నారు. అమ్ముతున్నారు చూడండి. మా చెల్లి శివుడికి అయితే ముక్కునేస్తుంది. బాగా శివుడు భద్రాలు కాబట్టి ఇంకా చూసానమ్మా. అక్కడ భలే ఉంది ఫ్రెండ్స్, కోతుంది. అది రాముడి గుడి కాడే కోతుంది కరెక్ట్గా. అదే రాముడికి భక్తులు కదా కోతంటే, అందుకని మా చెల్లి ఏదో చెప్తాంది. ఆ పాపకి అర్థం కాలేదు, చెప్తాను చదవలేదు, వదిలేయండి. అక్కడైతే గుర్రాలు అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్, మాకు భలే నచ్చాయి అవన్నీ. అదేదో సినిమాలో చూసానని గుర్తొచ్చేసింది. మీకు అక్కడ కనపడతాను చూడండి, అవి గ్రీన్ కలర్ గడ్డీలో అవి కొద్దిగా మరీ కనపడింది కోతి. ఇటు సైడ్ వచ్చి ఇక్కడ చిన్న చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చేపలు భలే ఉన్నాయి. ఇంకా మేము చక్కగా పోతున్నాము. ఇక్కడ ఏదో శివుడి గుడి ఉందంట, శివాలయం, అది కూడా చూద్దాం అంటున్నాం. బడగ్రహాలు ఉన్నాయి, నంది స్వామి ఉన్నాయి. దేవుడిని వీడియో తీస్తుంటే మసగ కనొస్తుంది. ఇంకో తూరు తీసిన. ఇప్పుడు చూడండి ఎంత బాగా శనేశ్వర స్వామి, దర్శించుకోండి, భలే ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏదో ఆంజనేయ స్వామి, ఇంకా చెప్పాను కదా అప్పుడే మర్చిపోయి వచ్చేసామని గుడికి. అయితే ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి. అక్కడ వీడియోలు తీసి ఏమని అంటారేమో అని నేను జాగ్రత్తగా వీడియో తీస్తాను, లైట్గా వీడియో తీస్తాను చూడండి. ఇంక ఇంటికి బయలుదేరేసాము. ఇక్కడ చిత్తూరు కొచ్చెరువు, అది గోరంట్లో బస్సు ఎక్కింటే కొచ్చెరువు కాడ ఆపేసింది. మాకు ఇప్పుడు ధర్మారం బస్సు కావాలి, వెయిట్ చేస్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం అంతా. మీరే చూడండి, మా తిప్పలు ఇంకెవరికి రాకూడదు అనుకుంటున్నాము గ్యారెంటీగా. ఇంకా సరే బస్సు ఎక్కేసాము. మేమైతే బస్సు ఎక్కేసాము. మా అవ్వ మా తాతలందరూ కూర్చేసినారు. మాకు ముందర సీటు దొరికేసింది. మేము ఇప్పుడు స్నాక్స్ తింటాము, ఇంకా వస్తూనే ఉంటాం. మాకైతే చాలా టైర్డ్ అయిపోయింది. ఇంటికి పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మొహం గడేసుకొని మంచిగా ఉండాలనుకున్నాం. అయ్యా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోతాం.